హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ మంత్ ఒక చిన్న సైజ్ అల్ట్రా బడ్జెట్ ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేశాను. మీరందరూ చూసే ఉంటారు వీడియో. చాలామందికి అది నచ్చింది, మంచి వ్యూస్ వచ్చినాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీకు చాలామందికి ప్రొజెక్టర్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అందుకే నేను ఏం చేశానంటే అప్పుడు చేసింది నేను అల్ట్రా బడ్జెట్ చిన్న సైజ్ జస్ట్ ఫన్నీ అంటే ఫన్ ప్రొజెక్టర్ లాగా చేశాను. 2000 రూపాయలు కూడా లేకుండింది అది కాస్ట్. కానీ పిక్సెల్స్ అవన్నీ కొంచెం కనపడుతున్నాయని చెప్పేసి కొంచెం బెటర్ క్వాలిటీ ప్రొజెక్టర్ మీరు అందరు అడిగారు చాలామంది. అట్లా కాకుండా కొంచెం ప్రైస్ ఎక్కువ పోయినా బెటర్ క్వాలిటీది ఏమన్నా చూడండి అని అంటే నేను కొంచెం ఏంటికి మంచి రీజనబుల్ ప్రైస్లో ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ తెప్పించాను. ఫుల్ హెచ్డియే కాదు, 9000 లూమెన్స్ అంటే అల్ట్రా బ్రైట్ ప్రొజెక్టర్ తెప్పించాను. అది కూడా మంచి బ్రాండ్ది. ఇక్కడ చూడొచ్చు, బ్లిట్స్వుల్ఫ్ బ్రాండ్ది BW-V5 ప్రొజెక్టర్. ఇది ఏంటంటే మీకు మంచి బ్రైట్నెస్ 9000 లూమెన్స్ బ్రైట్నెస్ ఉండేసి ఫుల్ హెచ్డి నేటివ్ రెజల్యూషన్ ఉండేసి అన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. బ్లిట్స్వుల్ఫ్ బ్రాండ్ మంచిదే. నేను ఇదివరకు చాలా ఐటమ్స్ అన్బాక్స్ చేశాను. బిల్ట్ క్వాలిటీ అవి బాగుంటాయి. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. చాలా రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి అన్బాక్సింగ్ చూసేసుకోండి. అట్లనే దీన్ని సెటప్ చేసి దీని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, బ్రైట్నెస్ ఎట్లా ఉంది, కలర్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రొజెక్టర్ కూడా నేను బెంగళూరు నుంచే తెప్పించిన. బ్లిట్స్వుల్ఫ్ ప్రోడక్ట్స్ అన్నీ బెంగళూరులో అవైలబుల్ ఉంటుంది. చాలామందికి ఐడియా ఉండదు, బెంగళూరు అంటే ఆన్లైన్ చైనీస్ వెబ్సైట్. అక్కడ అన్నీ మీకు మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. కాకపోతే డెలివరీ టైమే కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు 20 days 1 month కూడా పట్టొచ్చు ఒక్కోసారి. ఒకటి ఎక్స్ట్రా వాళ్ళు స్పేర్ ప్లగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు, 1080p వీడియో ప్రొజెక్టర్, LCD ప్రొజెక్టర్. ఇది 1920 1080 రెజల్యూషన్. ప్రోడక్ట్ వెయిట్, ప్రొజెక్టర్ వెయిట్ 1.3 kgs ఉంది. 110 నుంచి 240 volt AC పవర్ సప్లై పైన రన్ అవుతుంది. ఈరోజు మనం మొత్తం డీటెయిల్గా అన్బాక్స్ చేసి మీకు కంప్లీట్ దీని పిక్చర్ క్వాలిటీ, ఎందుకంటే 9000 లూమెన్స్ కదా బ్రైట్నెస్, చాలా బ్రైట్ అన్నట్టు 9000 అంటే. చూద్దాం మనం డీటెయిల్గా. ఇవన్నీ వచ్చినాయి. ఇందులో యాక్సెసరీస్ బాక్స్ కూడా ఒకటి వచ్చింది. ఇందులో మీకు ఒక రిమోట్ కంట్రోల్ వచ్చింది. ఇది మామూలు బేసిక్ రిమోటే ఉంది. చాలా ప్రొజెక్టర్స్ తోటి సిమిలర్ రిమోట్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దానిపైన మీకు డీ ప్యాడ్ ఉండేసి అన్ని వాల్యూమ్ బటన్ అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా 2 AAA బ్యాటరీస్ పైన పనిచేస్తుంది. IR రిమోటే ఇది. ఇంకొకటి 2-pin మెయిన్స్ కార్డ్ వచ్చింది, దాన్ని పవర్లో పెట్టి రన్ చేయడానికి. ఇంకోటి అనలాగ్ సిగ్నల్ ఇవ్వడానికి మీకు AV కేబుల్ వచ్చింది, ఆడియో వీడియో కేబుల్. ఇంకొక స్క్రూ మీరు అంటే యాంగిల్ అడ్జస్ట్ చేయడానికి. ఇంకా మీకు కొన్ని డాక్యుమెంట్స్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి. అట్లనే ఒక క్లీనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు లెన్స్ క్లీన్ చేయడానికి. ఇదండి మన ప్రొజెక్టర్, బ్లిట్స్వుల్ఫ్ BW-V5 హోమ్ సినిమా ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 9000 లూమెన్స్ అంటే ఇంకా ఫుల్ సినిమాటిక్ వ్యూ ఉంటుంది మీకు కంప్లీట్గా. అంటే చాలా పెద్ద సైజ్ వరకు మీరు ఇమేజ్ వేసుకోవచ్చు. అరౌండ్ 150 inches వరకు వేసుకోవచ్చు. దీని ల్యాంప్ లైఫ్, LED ల్యాంప్ లైఫ్ వచ్చేసి 30,000 hours నుంచి 50,000 hours ఉంటుంది. అంటే అట్లా ఎగ్జాక్ట్ అని ఏముండదు. మీకు అంత అవర్స్ అయిన తర్వాత బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఇక్కడ బ్లిట్స్వుల్ఫ్ బ్రాండింగ్, దాని హెచ్డి లెన్స్ కూడా చూడొచ్చు. లెన్స్ పైన చాలా మంచి క్వాలిటీ మల్టీ కోటింగ్స్ ఉన్నాయి. ఇంకా పైన దానికి ఫోకస్ నాబ్ కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ ఫోకసింగ్ మెకానిజం చాలా బాగుంటుంది, ఈజీ ఉంటుంది ఫోకస్ చేయడానికి. కీ స్టోన్ కరెక్షన్ కూడా ఉంది. 15 degrees మీరు అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా మీరు 1.5 నుంచి 4.8 meters వరకు ప్రొజెక్టర్ డిస్టెన్స్ పెట్టి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అన్ని బటన్స్ క్వాలిటీ అవి బాగున్నాయి. పవర్ బటన్, డీ ప్యాడ్, ఇంకా బ్యాక్ బటన్, ఇన్పుట్ సోర్స్ సెలెక్ట్ బటన్ అవన్నీ ఉన్నాయి. 2-pin మెయిన్స్ కార్డ్ పెట్టడానికి సాకెట్. ఇక్కడ అన్ని వెంటిలేషన్ చూడొచ్చు, కింద సైడ్కి అన్ని వెంటిలేషన్. ఒక 1/4 inch థ్రెడ్ ఉంది సీలింగ్ మౌంట్ లేకపోతే ట్రైపాడ్ పైన పెట్టడానికి. ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని స్పీకర్ చూడొచ్చు. 5 watts అని రాశారు. మనం చూద్దాం దీని అవుట్పుట్ ఎంత ఉందో. అంటే ప్లే చేస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఒకటి డస్ట్ ఫిల్టర్ కూడా ఉంది, రిమూవబుల్. మీరు తర్వాత ఎప్పుడన్నా డస్ట్ వస్తే క్లీన్ చేయొచ్చు. ఇక్కడ HDMI 1-2 పోర్ట్స్, 2 HDMI పోర్ట్స్, ఇంకా USB పోర్ట్లు 2 ఉన్నాయి. AV కేబుల్ ఒకటి ఉంది. హెడ్ ఫోన్ అవుట్ లేకపోతే మీరు హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. IR రిసీవర్ కూడా ఒకటి ఉంది, IR సెన్సర్. ఇంకా అంతే. మొత్తం నేను ప్రొజెక్టర్ సెటప్ చేస్తాను. సెటప్ చేసి కొన్ని వీడియోస్ అవి ప్లే చేసేసి దాని డిస్ప్లే అంటే దాని ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఉంది, బ్రైట్నెస్ 9000 లూమెన్స్ అన్నారు కదా, అవన్నీ అట్లనే ఆడియో క్వాలిటీ కూడా డీటెయిల్గా రాబోయే క్లిప్స్లో చెక్ చేసుకుందాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు బ్లిట్స్వుల్ఫ్ BW-V5 LCD ప్రొజెక్టర్ది కంప్లీట్ డెమో ఇస్తాను. ఇక్కడ గోడ పైన మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ 100 inches అంత సైజ్ వేసేసాను నేను ఇమేజ్. అంటే డిస్టెన్స్ కూడా దగ్గరే ఉంది, 3 meters అట్లా డిస్టెన్స్లో ప్రొజెక్టర్ ఉంది. ఇది నాకు నచ్చింది. ఏంటంటే దగ్గర డిస్టెన్స్లో ఇంత పెద్ద సైజ్ ఇమేజ్ రావడం. ఇంకా ఇది 9000 లూమెన్స్ బ్రైట్నెస్ కదా, ఖతర్నాక్ ఉంది బ్రైట్నెస్. అసలు ఎట్లా ఉందంటే నేను చెప్తున్నా కదా, రూమ్లో ఒక చిన్న లైట్ వేసుకున్నా కానీ మీకు ఏం ఇబ్బంది ఉండదు. ఫుల్ బ్రైట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీరు స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు.
పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా వైట్ వాల్ ఉంటే చాలు, ఫుల్ ఆన్ చేసేసుకొని ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు అప్ టు 150 ఇంచెస్ సైజ్ వరకు. ఖతర్నాక్ ఉంది. ఇంకా ఫుల్ హెచ్డి 1080p కదా నేటివ్ రెజల్యూషన్, కాబట్టి పిక్సెల్స్ కూడా చాలా అసలు కనపడట్లేదు. ఎంత ఫైన్ రిజల్యూషన్ ఉందంటే కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగుంది. ఇంకా దీని ఫోకస్ మెకానిజం కూడా చాలా బాగుంది. అంటే నార్మల్గా రెగ్యులర్ ప్రొజెక్టర్స్లో ఇట్లా తిప్పే డైల్ వస్తుంది కదా, అది కొంచెం కష్టమవుతుంది ఫోకస్ చేయడం. ఇది పైన నాబ్ ఇచ్చాడు కాబట్టి మీరు ఈజీగా ఫైన్ ట్యూనింగ్ కూడా చేసుకోవచ్చు ఫోకస్లో. అదొకటి నాకు అడ్వాంటేజ్ అనిపించింది. ఇంకా కీ స్టోన్ అంటే నేను ఎప్పుడు సెంటర్ 0 పెట్టుకుంటాను, ఎందుకంటే ప్రొజెక్టర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. మీరు కీ స్టోన్ అటు ఇటు చేస్తే కార్నర్ షార్ప్నెస్ దెబ్బతింటుంది. ఇంకా ఇమేజ్ క్వాలిటీకి వస్తే మస్తు ఉంది. ఇది సింపుల్ ప్రొజెక్టర్, ఇది స్మార్ట్ ప్రొజెక్టర్, ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ లాంటిది కాదు. జస్ట్ మీరు HDMI 2 ఇన్పుట్లు ఉన్నాయి, పెన్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే అనలాగ్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇంకా మీరు బ్లూటూత్ నుంచి సౌండ్ బార్, హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకొని కూడా సౌండ్ అవుట్పుట్ ఎక్కువ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ నిన్నటి నుంచి మొత్తం యూజ్ చేస్తున్నాను కదా. బిల్టిన్ స్పీకర్ది చాలా తక్కువ ఉంది అవుట్పుట్, జస్ట్ 2-3 వాటే ఉంది. అదంతే కామన్, ప్రతి ప్రొజెక్టర్లో బిల్టిన్ స్పీకర్స్ది అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్టర్నల్ మీరు హోమ్ థియేటర్ పెట్టుకోవడమే బెటర్. మంచి సబ్ ఊఫర్ అట్లా పంచి బేస్ మీరు పెట్టుకొని మీరు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఇది అండర్ 10,000, 9,500 రూపాయలే కదా. ఆ ప్రైస్కి నాకు ఈ రెజల్యూషన్, ఈ కాంట్రాస్ట్, ఈ కలర్ సాచురేషన్ అది మస్త్ అనిపించింది. ఇది జబర్దస్త్ ఉంది. ఫుల్లీ సాటిస్ఫైడ్, పైసా వసూలు ఐటమ్ అని చెప్పొచ్చు. ఇంకా కలర్ క్లారిటీ కూడా చాలా, అంటే కలర్ సాచురేషన్ కూడా కొంచెం అంటే బ్లీడింగ్ అయినట్టు మీకు అంటే బ్లాచీ కలర్స్ స్ప్రెడ్ అయినట్టు అట్లా కూడా లేదు, అక్యురేట్ ఉంది. నేను మీకు ఇప్పుడు యూట్యూబ్లో అంటే జస్ట్ ఫస్ట్ మీకు ఏం చేస్తానంటే మెనూ ఒకసారి చూపించేస్తాను. బటన్స్ కూడా సింపుల్, ఏం లేదు. జస్ట్ ఇక్కడ మీరు సోర్స్, ఇన్పుట్ సోర్స్ అనలాగా HDMI 1, 2 USB అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మెనూలోకి వెళ్తే మీకు పైన ఇక్కడ ఫస్ట్ నుంచి ఒకసారి చూపించేస్తా. పిక్చర్ మోడ్ అంటే నేను యూజర్ పెట్టాను. మీరు మైల్డ్, డైనమిక్, స్టాండర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్, షార్ప్నెస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కలర్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ డిఫాల్టే పెట్టాను. నేను జస్ట్ కాంట్రాస్ట్, బ్రైట్నెస్ 5 యూనిట్స్ అటు ఇటు జరిపాను, అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేలాగా. ఇంకా ప్రొజెక్షన్ డైరెక్షన్, ఫ్రంట్ ఆర్ రియర్ అవన్నీ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అవన్నీ నేనేం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా సౌండ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సౌండ్ సెట్టింగ్స్ అంటే మీకు ఇక్కడ సౌండ్ మోడ్లో మీకు స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్, యూజర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి వేస్ట్ మీరు సెట్ చేసుకోవడం, ఎందుకంటే బేస్ ట్రబుల్ అది మీరు అడ్జస్ట్ చేసుకున్న చిన్న స్పీకర్ 2-3 వాటే కాబట్టి అది మీరు మీనింగ్లెస్ అది చేసుకోవడం. బెటర్ మీరు వేరే ఏదైనా హోమ్ థియేటర్ కానివ్వండి, సౌండ్ బార్ అట్లా పెట్టి అక్కడ నుంచి మీరు ఆడియో, దానిలో కంట్రోల్స్ ఉంటాయి కదా సౌండ్ కంట్రోల్స్, అక్కడ సెట్ చేసుకోవడం బెటర్. ఇంకా టైమర్ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, స్లీప్ టైమర్, ఆటో స్లీప్, OSD టైమర్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ OSD లాంగ్వేజ్, ఆస్పెక్ట్ రేషియో అయితే 16:9 ఫుల్ పెట్టాను. అదే బెటర్, ఎందుకంటే ఆస్పెక్ట్ రేషియోలు మారితే మీకు పిక్చర్ అంటే డిస్టార్ట్ అవుతుంది. ఇది బెటర్, 16:9 నేటివ్ ఆస్పెక్ట్ రేషియో అదే పెట్టాను. బ్లూ స్క్రీన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సెట్టింగ్ ఇది ఆన్ ఆఫ్ చేసుకుంటే మీరు ఏదైనా బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ డిఫాల్ట్ రీసెట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇంకా ప్రొజెక్షన్ జూమ్ కూడా నేను 100% పెట్టాను. అవన్నీ ఏం వేరీ చేయదు. ఇంకా ఇందులో ఏం లేదు పెద్ద సెట్టింగ్లు, అంతే సింపుల్ ప్రొజెక్టర్ ఇది. మీరు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు Fire TV స్టిక్ దానికి కనెక్ట్ చేశాను. HDMI పోర్ట్ 1 ఉంది కదా, అందులో Fire TV స్టిక్ కనెక్ట్ చేసేస్తే పిక్చర్ క్వాలిటీ మాత్రం పిచ్చి లేసేలా ఉంది. ఇక్కడ యూట్యూబ్లో మీకు ఏదైనా వీడియో అది ప్లే చేసి చూపిస్తాను. ఇంకా నా Fire TV స్టిక్లో మీరు అన్నీ మొత్తం ఏది పడితే అది ఒక స్మార్ట్ టీవీలో ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక 9,500. ఏదైనా టీవీ స్టిక్ మంచిది తీసుకుంటే మీకు 2,000కి వస్తుంది. అంటే 9, 10,500, 11,500లో మీ స్టోరీ ఖతర్నాక్ సినిమా థియేటర్ ఇంట్లో రెడీ. ఇంకో 4,000 వేసుకొని ఏదన్నా పెద్ద స్పీకర్ పెట్టుకున్నారనుకోండి, 15,000లో పవర్ఫుల్ హోమ్ థియేటర్ ఇంక్లూడింగ్ ఆడియోతోటి. రిమోట్ కంట్రోల్ కూడా సింపుల్గా బాగానే ఉంది. ఇది పెద్దగా డైరెక్షన్ కూడా చూపించే అవసరం పడట్లేదు, ఎటు తిప్పి పెట్టినా వస్తుంది రిమోట్ కంట్రోల్. అంటే సెన్సిటివ్ ఉంది, IR రిమోట్ అయినా కానీ. ఇంకా మీకు యూట్యూబ్లో ఏదన్నా జస్ట్ మీకు పిక్చర్ క్లారిటీ చూస్తున్నారు కదా, మస్తు ఉంది. కలర్స్ కానివ్వండి, కలర్ అక్యురసీ, ఇంకా పిక్సెల్స్ మెయిన్. చాలా ప్రొజెక్టర్స్ నేను చూస్తాను మ్యాక్సిమం ఫేక్ ఉంటాయి. 720 ఉంటుంది, దాన్ని 1080 అని రాస్తారు. 480 ఉంటుంది, దాన్ని 720 అని రాస్తారు. ఏదేదో కథలు. ఇందులో ఇది ట్రూ 1080p ఉంది. అంటే బ్లిట్స్ వుల్ఫ్వి చాలా బాగుంటాయి. నేను ఇదివరకు స్పీకర్స్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ చాలా ఐటమ్స్ చేశాను. బ్లిట్స్ వుల్ఫ్ చాలా ప్రొజెక్టర్లు కూడా ప్రీవియస్లీ 2-3 ఇయర్స్ బ్యాక్ నేను అన్బాక్స్ చేశాను. అప్పుడు అవి ఫుల్ హెచ్డి కాదు, అవి 720p ఉండినాయి. ఇదైతే ఫుల్ హెచ్డిది, మస్తు ఉంది. కలర్స్ చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్పండి. ఇంకా నేనైతే ఏదైనా వీడియో యూట్యూబ్లో ప్లే చేస్తాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కలర్స్ మస్తు ఉన్నాయి కదా.
చూసారు కదా క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది మీరే చెప్పాలి. ఇంకా నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఖతర్నాక్ రిజల్యూషన్ ఖతర్నాక్ ఉంది. కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగుంది. ఇంకా 9000 లూమెన్స్ బ్రైట్నెస్ కాబట్టి ఫుల్ బ్రైట్ ఉంది. మెయిన్ అండర్ 10,000 రూపీస్లో ఇంత మంచి ప్రొజెక్టర్ నేనైతే ఓకే అంటాను. నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఫ్యాన్ సౌండ్ కూడా, ఫ్యాన్ నాయిస్ కూడా మీరు వినొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ ప్రొజెక్టర్కి పక్కనే ఉంది, 1/2 మీటర్ డిస్టెన్స్లో కెమెరా ఉంది కాబట్టి దాని మైక్లో అంటే దాని ఫ్యాన్ సౌండ్ ఎంత వస్తుందో మీకు ఐడియా వస్తుంది. చాలా తక్కువ ఉంది. నేను వేరే చాలా ప్రొజెక్టర్స్ అన్బాక్స్ చేశాను కదా, వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఫ్యాన్ నాయిస్ కూడా తక్కువ ఉంది. ఈవెన్ ఫ్యాన్కి మీకు వెనకాల ఫిల్టర్ కూడా ఉంది, అంటే డస్ట్ ఫిల్టర్, అది కూడా మీరు తీసి క్లీన్ చేసుకోవచ్చు. రిమూవబుల్ డస్ట్ ఫిల్టర్ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. బ్రైట్నెస్ బాగుంది, కలర్ సాచురేషన్ బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది, డీటెయిల్ రెజల్యూషన్ బాగుంది. ఇంకా ట్రూ 1080p ఫుల్ హెచ్డి ఎల్సిడి ప్రొజెక్టర్ ఇది. ఇంకా ల్యాంప్ లైఫ్ అంటే జనరల్గా యూజువల్గా ఒక కామన్ థియరీ 30,000 అవర్స్ అని పెట్టుకొని నడవండి. ఎక్కువ నడిస్తే మనకి లక్కీ. అయితే దీంట్లో ల్యాంప్ మార్చడం అది ఇది అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అవన్నీ మార్చే అవసరం లేదు. నేను 5 ఇయర్స్ కింద కొన్న ప్రొజెక్టర్స్ది ల్యాంప్ ఇప్పటివరకు కూడా ఎల్ఈడి లైట్ దాన్ని నడుస్తూనే ఉంది. అంటే జస్ట్ మీకు 5 ఇయర్స్ తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత కొంచెం బ్రైట్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, అంతేగాని ఇంకా ల్యాంప్ మార్చడాలు అవన్నీ ఏముండవు అప్పటి వరకు. ఇప్పుడు ఈ 1080 పోయి 4K వస్తుంది, 8K వస్తుంది, 12K వస్తుంది, వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకటే దాంతో మనం జీవితం అంతా గడపం కదా, కాబట్టి దాని గురించి ఆలోచించే అవసరం లేదు. నాకైతే మస్తు అనిపించింది. మీరు చెప్పండి ఎట్లా అనిపించింది. ఇంకా అట్లనే వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం ఏంటి రేపు మళ్ళీ మస్తు వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్.